నోట్లో వేసుకుంటే అలా జున్ను ముక్కలా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటది చికెన్ కర్రీ. చాలా ఈజీగా ఉంటది. ఎవరైనా ట్రై చేయొచ్చు. చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. గ్యాస్ స్టవ్ అయితే వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోండి. 2, 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. నేను పసుపు చికెన్ కడిగేటప్పుడే ఉంది కాబట్టి ఇంక వేయలేదు. ఉప్పు, కారం అయితే వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. అది ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని. అప్పుడే ఉప్పు, కారాలు అనేవి చికెన్‌కి బాగా పడతాయి. చూసారు కదా! ఈ విధంగా వస్తది. నూనె పైకి తేలుతుంది. ఆ తర్వాత తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నేను హోమ్‌మేడ్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటది. కూరకి రుచిచ్చేది ఈ మసాలాయే. కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఆ మసాలాకి సంబంధించిన ఐటెమ్స్ పెడతాను. అది కూడా ఉడికించేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడరు, లాస్ట్‌లో కొత్తిమీర ఏసుకొని 5 మినిట్స్ అయితే వదిలేస్తే వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ.